నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఈ రోజుతో మున్సిపల్ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసింది. రేపటి నుండి ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రభుత్వ అధికారుల పరిపాలన సాగుతుంది. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లికి కొత్త అమావాస్య సందర్భంగా గ్రామంలో మహిళలు అందరూ తలుపులమ్మ తల్లి గుడి దగ్గర నుండి నూకాలమ్మ తల్లి గుడి వరకు బోనాలతో వెళ్లి అమ్మవారిని స్మరించుకుని దర్శనం చేసుకుని ఆనందం. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వేంచేసి ఉన్న దారాలమ్మ తల్లికి కొత్త అమావాస్య జాతర సందర్భంగా 108 కలశాలతో మంగళ వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా వచ్చి కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లికి కొత్త అమావాస్య సందర్భంగా గ్రామంలో మహిళలు అందరూ తలుపులమ్మ తల్లి గుడి దగ్గర నుండి నూకాలమ్మ తల్లి గుడి వరకు బోనాలతో వెళ్లి అమ్మవారిని స్మరించుకుని దర్శనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి గడప అమ్మవారికి నైవేద్యాలు పెట్టి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉంటారు అని, కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని భక్తుల నమ్మకం. తలుపులమ్మ లావకొత్తూరండి. మేము ఈ గుడి కట్టాలని మాకు ఎప్పటి నుంచో కోరికండి. మా నోకళ్ళ గుడి 4 రోజులకి నెరవేర్చుకున్నామండి. మేము తలుపులమ్మ తల్లి గుడి దగ్గర బోనాలు ఎత్తుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచి వస్తామండి. మమ్మల్ని నోకళ్ళ తల్లి చాలా చల్లగా చూసిందండి. మీరు ఎలాగే బోనాలు ఎత్తుకున్నాం, ప్రతి ఇంట్లోనే శుభ్రంగా జరిగింది. అందరికి హ్యాపీగా ఉన్నది, అందరికి మంచి జరిగింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు బాగున్నాయి. అలాగే ఉండాలని ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే బోనాలు ఎత్తుకొని తలుపుల తల్లి గుడి దగ్గర ఎత్తుకొని అక్కడి నుంచి అలా నడిచి వచ్చాము ఇక్కడ వరకు. మా అమ్మ చాలా గొప్ప అయింది తల్లి. మా తల్లి అనుకున్న కోరికలు కూడా తీరుతుంది. చాలా మందికి చాలా ఈ గుడి కట్టాలని ఆశ ఎప్పటి నుంచో మా పెద్దల మేము రాకముందు నుంచి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఇన్నాళ్ళకి మా కోరిక నెరవేర్చింది ఆ తల్లి. చాలా బాగా జరుగుతుంది. మేము ఇలా ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలా, ఆ అమ్మ అనుగ్రహం అంతా మా మీద ఉండాలా, మమ్మల్ని చల్లగా చూడాలన్నదే మా కోరిక. ప్రతి ఒక్కరు వచ్చి ఆహ్వానించండి. ఆ భారీ సన్న సంతర్పణ కూడా ఏ లోటు లేకుండా ఇప్పటికి అమ్మ 2 సంవత్సరాల బట్టి నుంచి చాలా బాగా చేయించుకుంటుంది. ప్రతి ఏటా ఇలాగా చేయించుకోవాలన్నది మా కోరిక. అందరూ చెట్పజీలు అందరూ కలిసి ఈ గుడి కట్టుకున్నామండి. అందరూ భారీగా అన్న సంతర్పణ చేశారు. అందరూ కలిసి అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. బోనాలు అందరూ మన సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. అందరు భోజనాలు కూడా చాలా అందరూ కూడా సహకరించారు. కూడా పెద్ద మొత్తం చెట్టు బజ్జీలు అయితే ఎవరైతే అందరూ కూడా బాగా సహకరించారు, కృషి చేశారండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు. నాకు కూడా చిన్న కోరిక తీర్చింది అమ్మ. నేను అడిగింది ఎప్పుడన్నా ఏదన్నా సరే, ఏ విషయంలో అన్నా చిన్నదే, నేను పెద్ద కోరికలు కోరను. చిన్న కోరిక కోరుకునేది ఎలా అలా నాకు అన్ని అమ్మాయి అనుగ్రహిస్తుంది. నూకాలమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మ అందరూ తల్లికి కూడా నమస్కారము. ఆ తల్లి దైవాలు మేము ఎన్నో సంవత్సరాలు బట్టి గుడి కట్టుకుందామని ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో కష్టాలు కూడా పడ్డాము. కానీ అన్ని కోరికలు తీర్చింది ఆ తల్లి. సక్కన తల్లి చల్లగా మా గుడిని నిలబెట్టింది. మా పేటను అందరిని కాపాడుతుంది, ఊరిని అందరినీ కాపాడుతుంది. ఆ సల్లన తల్లి ఎన్నో కోరికలు తీరుతుంది. అన్ని కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చల్లగా మేము 2 సంవత్సరాల బట్టి బోనాలు జరుపుకుంటున్నాము. ఆ తల్లి దైవాల మా చెట్టుకు పెట్టేట అందరూ కూడా ప్రతి ఒక్కరు మాకు సాయం చేసి అందరూ మాకు గొప్ప పేరు వచ్చేలా చేస్తున్నారండి. నూకాలమ్మ తల్లికి అందరికి పెద్దలకి అందరికి నమస్తే అండి. తుని మండలం లావకొత్తూరు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. గత సంవత్సరం మార్చి 17వ తారీఖుని ఈ గుడి మేము ప్రారంభం చేసాము. ఆ రోజు అన్న సంతర్పణ చేసాము, చాలా గ్రాండ్ గా చేసాము. అలాగే మా ఈ గుడి కట్టుకోవడం కోసం మేము మా పూర్వకాలం నుంచి పెద్దలు కూడా ఎంతో మంది ఈ గుడి కట్టాలని సంకల్పించుకున్నారు. కానీ వాళ్ళ కాలంలో కుదరలేదు. మా ఈ నూకాల తల్లి గుడి కోసం ప్రతి సంవత్సరం మా యూత్ సభ్యులందరూ కూడా పక్క ఊరు సీతపేటలో ఉన్న విలేజ్ కి వెళ్లి ఆ రోజు మా కోరికలు, మా యొక్క మొక్కుబళ్ళన్నీ చెల్లించుకునే వాళ్ళమి. గత సంవత్సరం మేము బోనాలు మన తలుపులమ్మ తల్లి గుడి దగ్గర నుంచి నూకాల తల్లి దాకా తెచ్చుకుని మనం బోనాల కార్యక్రమంతో మనం ప్రారంభించాము. ఈ సంవత్సరం కూడా అలాగే బోనాలు తీసుకొచ్చి ఈ రోజు అన్న సంతర్పణ చేసి మన ప్రథమ వార్షికోత్సవం చాలా గ్రాండ్ గా చేసుకున్నాము. సాయంత్రం మనం డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాము. దీనికి సహకరించిన మా చెట్టుపల్లి యూత్ పెద్దలకి, కుర్రవాళ్ళకి, కమిటీ సభ్యులకి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై నూకాలమ్మ తల్లి.
రాష్ట్రంలో ఈ రోజుతో మున్సిపల్ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసింది. రేపటి నుండి ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రభుత్వ అధికారుల పరిపాలన సాగుతుంది. అందులో భాగంగా తునిలో జిల్లా ఉపాధ్యక్షులు ఇంగటి సత్యనారాయణ అధ్యక్షతన చైర్పర్సన్ కు కౌన్సిలర్స్ కు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు విచ్చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల శాశ్వతంగా ఉండవు, మన విజనరీకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. అవకాశం వస్తే మంచిగా చేస్తున్నట్టు మాట్లాడుకుంటే జ్యోతి బాగా తీయాలన్నమాట. ఈరోజు ముఖ్యోత్సవానికి ఇచ్చేటువంటి పట్టణ ప్రజలు, పత్రిక మిత్రులు, కమిషన్ గారందరికీ కూడా మేము మిత్రులుగా నా ప్రభుత్వం నమస్కారం. గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నప్పుడు వారు పదవి చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి అన్వర్ దేవి గారి యొక్క సహకారం, పెద్దలు రామకృష్ణ గారి యొక్క ప్రోత్సాహం, పట్టణ ప్రముఖుల యొక్క ప్రోత్సాహంతో చాలా తక్కువ కాలంలోనే పొరపాటు సంఘాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఒక మంచి చైర్పర్సన్ గా వారు ఈ తక్కువ కాలంలో ప్రజలు మరణం పొందినందుకు వాళ్ళకి అభినందిస్తూ, మరి ఇప్పటివరకు ఉన్న పొరపాటు సంఘ సభ్యులందరూ కూడా ఎన్నికలు ఒకే పార్టీ, ఎన్నికైన తర్వాత మనందరం కూడా ఒకే కుటుంబం. ఈ మన ప్రాంతం, మన పట్టణం, మన ప్రజలు
మన ప్రజాప్రతినిధులుగా మన పట్టణానికి ఏం చేయాలా, మన ప్రజలకు ఏం సహకారం అందించాలా, పదవి ఉన్నా లేకపోయినా ఆ తర్వాత కూడా ప్రజల్లో ఒక గౌరవప్రద స్థానం సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పనిచేయాలి. ఆలోచించకపోయి కూడా ఇప్పుడు కౌన్సిల్స్ అందరూ కూడా పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ ప్రజాసేవలో నమ్మిన పదవి లేకపోయినా సరే మీరు కూడా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని మరొకసారి కోరుకుంటూ కొన్ని భావకాలం ముగిసిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు ఈ యొక్క మధు క్షణంలో కలిపి నేను అవకాశం కలిపిన గౌరవ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిల్ సభ్యులకి, ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వేంచేసి ఉన్న దారాలమ్మ తల్లికి కొత్త అమావాస్య జాతర సందర్భంగా 108 కలశాలతో మంగళ వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి జలాభిషేకం చేసి ఆశీస్సులు పొందడంతో కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం అన్నసంతర్పణలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దారుణం జాతర కొత్త రోజు జరపబడింది. అమ్మవారికి పేరెంటలు అందరూ 108 పసుపు కలశాలతో అమ్మవారికి అభిషేకం జరపబడుతుంది. అమ్మవారికి సారీ చీర అన్ని సమర్పించుకుంటారు జనాలందరూ. అమ్మవారి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తుంది. అందువల్ల ప్రతి సంవత్సరం భక్తులందరూ అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. సరే, ఇంకొకరు చెప్పండి. అలా చెప్పండి. ప్రతి సంవత్సరము దారాలమ్మ తల్లి మహోత్సవాలు ప్రతి కొత్త అమావాస్యకి జరుగుతాయి. చాలా విశేషంగా జరుపుతారు. అమ్మవారికి చీర సారీలతో కొత్త అమావాస్య జాతర చాలా ఘనంగా జరిపిస్తారు. ఈ తల్లిని నమ్ముకుంటే తీర్చలేని కోరిక అంటూ ఏమీ ఉండదు. ప్రతి కోరిక ప్రతి ఒక్క ఏది కోరుకున్నా తీర్చే కలుపుతుంది. మాకు చాలా నమ్మకము. మేము ఏది కోరుకున్నా ఉద్యోగాలు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, పెట్టుకోవాలి, అన్ని సక్రమంగా జరగాలి. నా తల్లిని ప్రార్థించుకుంటే చాలా భక్తితో ప్రార్థిస్తుంటే చాలా విశేషంగా అమ్మాయి మనకి అన్ని కల్పిస్తుంది. అన్ని కోరికలు తీర్చే కలపవండి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర దర్శనం చేసుకొని మేము శుభకార్యం మొదలు పెడతాము. ప్రతిదీ కూడా మేము ఆమెను కోరిన కోరికలన్నీ మాకు 100% మాకు
ఇది చేస్తుంది. అందువల్ల మేము ప్రతి సంవత్సరం ఇలాగే 108 కలశాలతో ఆమెకి జలాభిషేకం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. ఆ ఏమో దయ ఉంటే మొత్తం అన్ని మాకు ఏదైనా నమ్మకం అనేది ఇలా జరుపుకుంటామని తెలియజేసుకుంటాం.